రాష్ట్రంలో అక్రమ అరెస్టులు నిర్బంధ పాలన సాగుతోంది. యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపూర్ మండలంలో సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. మాజీ సర్పంచులు పెండింగ్ బిల్లులు చెల్లించాలని కోరుతూ సీఎంకు వినతి పత్రం అందజేసేందుకు వెళ్తుంటే పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేయటమేంటని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఇది తగదని హెచ్చరించారు. అప్పులు తెచ్చి గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసిన మాజీ సర్పంచులు వడ్డీలు చెల్లించలేక అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారని మండిపడ్డారు. ప్రజాపాలన అంటూ గొప్పలు చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తే అరెస్టులు, నిలదీస్తే నిర్బంధాలు చేస్తున్నాడని నిప్పులు చెరిగారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే మాజీ సర్పంచ్లకు పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈరోజు తెలంగాణ సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారికి నమస్కరించి మా మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించాలని వినతిపత్రం అందజేసే కార్యక్రమం పెట్టడం జరిగింది. అది కూడా కమిటీ సభ్యులం మాత్రమే ముఖ్యమంత్రి గారికి ఇంటికి వస్తామన్నాం. ఎందుకంటే ఈయన ముఖ్యమంత్రి గారు మరి రైతులని రైతు సభలో ఉద్దేశించి రైతులతో మాట్లాడుతూ మరి మాజీ సర్పంచుల మరి పెండింగ్ బిల్లులపై సమస్య మీద కూడా మాట్లాడిండు. మరి ముఖ్యమంత్రి గారు ఏమని చెప్పిండంటే, మాజీ సర్పంచులు మా ఇల్లును ముట్టడిస్తామంటున్నారు, మా ఇల్లును ముట్టడించేది ఎందుకు, మా ఇంటికి వస్తే టిఫిన్ పెట్టి పంపిస్తాం, మాజీ సర్పంచుల సమస్య పరిష్కరిస్తామని చెప్పిన దానికి ఈ రోజు ముఖ్యమంత్రి గారి ఇంటికి వెళ్దామని మేము అనుకున్నాం. వెళ్దాం అనుకుంటే వరకల్లా పొద్దున లేవగానే మా ఇంటి ముందు పోలీసులను పెట్టి మాతోని నిర్బంధించి మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు. మరి ఇదెక్కడి ప్రజాపాలన, ఇదెక్కడి ప్రభుత్వము? మరి ముఖ్యమంత్రి గారికి చెప్పిన మాటలకు కూడా కట్టుబడి లేకపోవడం ఎంతవరకు అన్యాయం? మరి 31 నెలలుగా మాజీ సర్పంచులు బిల్లులు కావాలని మరి ముఖ్యమంత్రి గారిని అనేక విధాలుగా మరి వేడుకుంటున్నారు. మరి మీకు కోరుతున్నా కానీ మా బిల్లులు ఇవ్వకుండా మా మీద కక్ష సాధింపు చేయడం సరైనది కాదు. మరి అది గత ప్రభుత్వంలో కేసీఆర్ హయాంలో చేసిన ప్రభుత్వం పనులే ఉన్నాయి. కానీ ఇప్పటికీ మరి ఇప్పుడు కూడా కొత్తగా అయిన సర్పంచులు మరి దాదాపు 6 నెలలు అవుతున్నది. గ్రామ పంచాయతీలకు స్టేట్ ఫైనాన్స్ నుంచి కూడా ఒక చిల్లి గవ్వ కూడా చెల్లించలేదు. అదేవిధంగా మాజీ సర్పంచులకు రావాల్సిన ఎస్ఎఫ్సి నుంచి 350 కోట్లు రిలీజ్ చేస్తే మరి మాజీ సర్పంచులకు బిల్లులన్నీ చెల్లించినట్టు ఉంటుంది. ముఖ్యమంత్రి గారు గ్రహించి మా మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించి మాకు న్యాయం చేయాలి. ఇలాంటి అరెస్టులతో, నిర్బంధాలతో ఇది ప్రజాప్రభుత్వం కాదు, ఇది బాబాల ప్రభుత్వం అనుకుంటారు. కాబట్టి గ్రహించి మీరు ఇచ్చిన ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలు, 420 హామీలు అమలుపరిచి అదేవిధంగా మా సమస్యను కూడా మాకు రావాల్సిన బిల్లులు కూడా చెల్లించాలని ముఖ్యమంత్రి గారిని